వీరన్నా, నీ నక్షత్రం ఏమిటన్నావు? అనురాధ. అనురాధ. అందుకే ఈ దొంగల బాధ. అనురాధ నక్షత్రంలో పుట్టిన నీకు నిన్న రాత్రితో ఆ అనుభవం తీరిపోయింది. నీ జాతక ప్రకారం ఇవాటి నుంచి అడుక్కు తినాల్సిన యోగం ఉంది. మనం ఏం చేస్తాం? చందాలేసి బొచ్చుకొనిద్దామా? అప్రాచ్యుడా, ఈ మహద్భాగ్యానికి చందాలు ఎందుకురా? మనమేమో వచ్చి దానం చేద్దాం. అలాగే శుభాష శీఘ్రం ప్రారంభించు. అంతేనా బాబు? మీరు చెప్పలేదా? నేను కాదు కదా, భగవంతుడు కూడా ఏమీ చెప్పలేను నాయన. నేను చెబుతాను జాతక ప్రశ్న నేను చెబుతాను. ఈ మిడతం బొట్లు వాక్కు పొల్లు పోదు పోదు పోదు. అమ్మా అమ్మా, నేను చెప్పానే ఆ అబ్బాయి. వీరయ్య గారు, మీరేం బాధపడకండి. మీ సొమ్ము దొంగలు ఎక్కడ దాచిపెట్టింది నేను చెబుతాను. ఎవడ్రా నువ్వు? జ్యోతిష్ శాస్త్ర చక్రవర్తి ఈ పరమేశ్వర శాస్త్రి చెప్పలేనిది నువ్వు చెప్పగలవా? నీ తరం కాదు. నా తరం అవుతుంది. నీ తరం కాదు. చెప్పనివ్వండి. ఎప్పుడులో ఎప్పుడు ఉందో చెప్పు నాయన. అలాగే నాయన, ఉండండి, ఒకే క్షణం ఆగండి. నా శివయ్యని అడిగి చెప్తాను. అయ్యా శివయ్య, ఆనతివ్వయ్యా, వీరన్న సొమ్ము ఎక్కడుందో చెప్పవయ్యా, చెప్పు. ఆహా, ఓ అర్థమైంది అర్థమైంది. ఇటా ఇటా, మళ్ళీ ఇటెళ్ళి ఇటురావన్నా. అలాగే స్వామి, అలాగే. వీరయ్యా వినవయ్యా, ఈ ఊరికి ఉత్తరాన ఆమడ దూరంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగం ఉంది. శివాలయంలో శివలింగం ఉండ కానీ తలకాయ ఉంటుందా? కాదు, నీ పెలకుంటుంది. ఓరి మూఢా, శివలింగాన్ని జరిపితే భూగర్భంలో సొమ్ముంది. వీరన్న సొమ్మే కాదు, పోయిన సొమ్మంతా దొరుకుతుంది. వెళ్ళి తెచ్చుకోండి. ఈ మిడతం బొట్లు వాక్కు పొల్లు పోదు పోదు పోదు. అసంభవం. వీడిదంతా బూటకం. వీడి మాటలు నమ్మకండి. నమ్మితే జ్యోతిష్ శాస్త్రాన్ని అవమానించినట్టు. అలా అనకండి బాబు, మీరెవరో ఉపాసకుల్లా ఉన్నారు. ఆ శివయ్య కరుణ లేకపోతే అంత నమ్మకంగా చెప్పగలరా? వెళ్ళి చూస్తాం. దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. అలా వీలేదు. వీడు చెప్పినట్లు దొరక్కపోతే నున్నగా గుండు గీయించి గాడిద మీద ఊరేగించాల్సి వస్తుంది. అలాగా? మరి దొరికితేను సదరు గుండు మా గురువు గారు గీయించుకొని సదరు గాడిద మీద ఊరేగుతారు. మేము కూడా పెడతాం. అదే మాకు కావాలి. ఈ పందానికి నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా వీరయ్య, నేను చెప్పిన విధంగా వెళ్ళి సొమ్ములు తెచ్చుకో పో. అలాగే బాబు. పదండి వెళ్దాం.